ప్రజెంట్ వచ్చేసి మనము నాగోబా బీచ్, ఇది యూనిట్ టెరిటరీ అయినటువంటి డామన్ డైలో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది గుర్రపు డెక్క ఆకృతిలో ఉంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ సముద్రం వచ్చేసి. అలాగే మన లాస్ట్ వీడియో వచ్చేసి మనము గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ ని కూడా దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ గంగేశ్వర టెంపుల్ యొక్క చరిత్ర, అలాగే దాని యొక్క విశిష్టత, ఎలా రీచ్ కావాలి, మనకి ఎంత టైం పడుతుందని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. पूरा नहीं बोल रहा भाई, तुम्हारे को पूरा मालूम है। उसको जल्दी जाना है, सोमनाथ तोड़ना है। ये मोड़ से देखिए हम तो सुनो जो कोऑर्डिनेट ना नहीं होता जी, बोल रहा हम लोग इतना नहीं रहता वो ट्राई बोल रहे हैं हमको माल पड़ा वो करो हिंद की देवती ऊपर मन मिटे के पण मी काय मला भैया बीच में नाना है, क्या करना? हां नाना करना है, నానా ఎంజాయ్ కర్నే మచ్చో. ఈ బీచ్ వచ్చేసి మనకు పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో, అలాగే బుచ్చర్ వాడ గ్రామంలో ఉంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, అలాగే ఈత కొట్టడం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఆస్వాదించవచ్చు మనం. అలాగే ఇక్కడ మరిన్ని వాటర్ యాక్టివిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు దీన్ని చూస్ చేసుకొని ఎంచుకోవడం కూడా జరుగుతుంది. వాటి యొక్క ప్రైస్ కూడా మనకు 200 నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే 1000 వరకు ఉంటుంది. మీరు టైంని బట్టి ఉంటుంది, 1 అవర్ 2 అవర్స్ అట్లా. మీరు గ్రూప్తో వెళ్తారా అలాగే సింగిల్ వెళ్తారా అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. పడిపోతే పరిస్థితి ఏంద్రా భయ్? పడిపోడు, అది జాకెట్ వేసుకున్నాడు కదా. మీకు దూరాన ఒక చిన్న ఇల్లు లెక్క కనబడుతుంది కదా, అదే మనకు వచ్చేసి డామన్ డై యొక్క డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనుకుంటా. నాకు తెలిసి మీకు తెలిసి కింద కమెంట్ రూపంలో చెప్పండి, అది ఇంటర్నేషనల్ డొమెస్టిక్ అనేది. అలాగే ఇక్కడ గంగేశ్వర్ టెంపుల్ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే కంపల్సరీ విజిట్ చేయవచ్చు. ఇక్కడ కూడా చాలానే టూరిస్ట్ మెంబర్స్ కూడా వచ్చారు, మీకు ముందట కూడా కనబడుతుంది. చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో మేమైతే ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్లోనే కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి. అలాగే బీచ్ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే నైట్ 8 వరకు మనకు పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది లిక్కర్ గురించి చాలామంది అడుగుతారు కాబట్టి, ఇక్కడ లిక్కర్ అనేది గవర్నమెంట్ రూల్స్ అథారిటీ ప్రకారమే నడుచుకోవాలి. చాలా రేర్గా దొరుకుతుంది మనకు. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ డ్రైవర్ అయినా సరే, డ్రైవర్ పక్కన ఉన్న వాళ్ళు కూడా తాగొద్దు. సో దాని మీద రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే మనం బయట స్టేట్ వాళ్ళకి మాత్రము ఎంతో కొద్దిగా పర్మిషన్స్ ఉంటుంది అనుకుంటా నాకు ఇక్కడ. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇది ఒకటి గమనించగలరు. మాకు డ్రైవర్ ఈ విధంగా చెప్పాడు, లిక్కర్కు ఎక్కడ పడితే అక్కడ అమ్మారు, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరనే మనం తీసుకోవాలి. అక్కడ కూడా మనము అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళకు కంపల్సరీ ఆధార్ కార్డ్ చూపిస్తేనే మనకి ఇవ్వడము, లోకల్ వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఉండదంట. సో అదేదో నాకు క్లారిటీగా మీరు వెళ్ళినప్పుడు కనుక్కోవాలి. మిగతా బీచ్ల లెక్క ఈ బీచ్ అయితే కాదు. మేము ఏ జర్నీ చేసినా కానీ కంపల్సరీ వితౌట్ ఆల్కహాల్తో మేము ఇదంతా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. మేము వచ్చింది దేవస్థానాలను దర్శనం చేసుకొని, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేసుకొని రిటర్న్ వెళ్ళడం జరిగింది. మేము మాత్రం ఎలాంటి ఆల్కహాల్కి సంబంధించింది లేదు. బట్ మీరు ఎవరైనా వస్తారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతుంది. మేము ఈ బీచ్కి 1 నుంచి 1:30కి రీచ్ అయినాము. దాదాపు 4:30కి ఇక్కడ నుంచి వెళ్ళాము. దాదాపు 3.5 hours మేము ఈ బీచ్లోనే స్పెండ్ చేసాము. అలాగే మేము గ్రూప్ సంబంధించిన కొన్ని ఫొటోస్, కొన్ని విజువల్స్ కూడా మేము వీడియోస్ కూడా తీయడం, అది కూడా మీరు చూస్తున్నారు. కొన్ని స్పెషల్గా ఉంటుంది అన్నట్టు, మనకు కూడా ఎప్పుడైనా వస్తే ఇలాంటి గుర్తింపు ఉంటుంది అన్నట్టు ఉద్దేశంలో తీయడం కూడా జరిగింది. అలాగే సముద్రం చూస్తే కొన్ని కొటేషన్ చెప్పాలి. ఎగసిపడే సముద్రమా, అలు పెరగని నీ అలలు, ఎగిరెగిరి ఆనందం కోసం అల్లరి చేసిన ఒడ్డు నుండి చూస్తే కళ్ళకి నీలో అలజడి కనబడుతుందే కానీ నీలో అలసట మాత్రం కనబడదు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రము గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దులోనే ఉండు. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, అదే దాటితే విధ్వంసం. ఈ కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. Thank you.
అలాగే నాగోబా బీచ్ చరిత్ర గురించి తెలుసుకుంటే ఈ ప్రాంతం వచ్చేసి మనకు 1530 నుండి 1961 వరకు సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసు వారి పాలనలోనే ఉంది. నాగోబా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు నిర్మాణంలో ఇప్పటికీ ఆ పోర్చుగీస్ సంస్కృతి మరియు చరిత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బీచ్ పరిసర ప్రాంతంలో తిరిగే ప్రత్యేకమైన కోవా చెట్టు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. వీటిని ఆఫ్రికా నుండి పోర్చుగీసు వారు ఇక్కడికి తీసుకొచ్చారని అంటారు. అలాగే 14 నుండి 16వ శతాబ్దం మధ్య కాలంలో దీవు ఒక ప్రధాన ఓడరేవు మరియు నౌకాదళ స్థావరంగా ఉండేది. నాగోబా బీచ్ ఆ కాలంలో సముద్రము వ్యాపారానికి రక్షణకు కీలకమైన తీర ప్రాంతంలో ఒకటిగా గుర్తింపు పొందింది. మా వాళ్ళు 1 అవర్ అవుతుంది. కూరలు ఏం చేస్తారు, ఒక్కొక్క స్టిల్ చూడుర్రి. ఇగో 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 ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఉంటుంది ఎంజాయ్ అంటే. జస్ట్ ఒక 3000తో వచ్చిర్రు. ఇగో పొరాలంతా చిల్ అవుతారు. ఇగో ఇక్కడ బీచ్లో 3000తో వచ్చి చిల్లది. డామన్ డయ్యూ మన ఇండియాలో కాదు, టెరిటరీ ప్లేస్కి వచ్చినాం. టెరిటరీ ప్లేస్లో ఉన్నాం మనం. గుజరాత్ ఎట్లున్నది మామిడి ఫోన్లో పట్టు. ఎట్లుంది ఇగో అందరు ఇక చిల్ అవుతారు. జెల్లీ ఫిష్ అంట. మనకు ఏమో ముత్యం దొరికింది. ముట్టుకోదు మనకు జెల్లీ ఫిష్ అంట. సో ఇది ముడితే దద్దొస్తుంది అంట. సో మా వాళ్ళు చెప్తారు ఇంట్లో పైసలు ఎట్లా దొరకబడతారో ఇది కూడా అట్లా దొరకబట్టారు మా వాళ్ళు. ఇది వచ్చి దూరానికి వచ్చింది. ఈ వాడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. మా పొరాళ్ళు నిజంగా చిన్న పొరాలన్నా చెప్తే వింటారు కానీ వీళ్ళు మాత్రం చెప్తే వినలేరు. ఆఖరికి కార్ డ్రైవర్ వచ్చి మరి చెప్తే కానీ రాలేరు. ఎందుకంటే లేట్ అవుతుంది. మామూలు సముద్రంలోకి వచ్చే ప్రసక్తే లేదు, పోయే ప్రసక్తే లేదు. ఆడికి పైసలు ఇచ్చిన వాడు ఎటు పోతాడు, ఎటు పోడు, మన చుట్టే ఉంటాడు కదా అన్నట్టని. ఇగో ఇట్లున్నది. ఇక మన చిల్లు పొరాలు మొత్తం ఎంజాయ్ అంటే ఎంజాయ్. మొత్తం సముద్రంలో ఇంతవరకు నీళ్ళు ఇడి దాకా వచ్చిన దానికి సగం మావులే పోసి పడేసారు. దాంట్లో ఏం పోసిరేమో మొత్తం. ఇట్లున్నది. ఇట్లున్నది ఒక కథ. ఇట్లా ఎంజాయ్ చేసి వచ్చిర్రు కానీ ఫుల్ ఎంజాయ్గా. రైట్. గుజరాత్ ఎంత ట్రిప్ ఇది? ఎంత ట్రిప్? 3000. రైట్. ఇట్లుంది. ఇక మాది చిల్ అయిపోయినాం. ఇక బండి నుంచి ఇక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ మళ్ళీ సోమనాథ్ నుంచి మళ్ళీ మనము నెక్స్ట్ రాజ్కోట్ నుంచి మళ్ళీ మనము వడోదరలో కలుద్దాం రేపు అంతా. వడోదరలో మనకు ఇంకొకటి టూరిస్ట్ ప్లేస్ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది మనం ఒకటి కవర్ చేసుకుందాము. ఇక మా కార్ డ్రైవరు. సో ఇలా ఉంది మా పరిస్థితి. ఇక ఫైనల్గా అయితే ఇలా ఉంది మనది. సో ఇక్కడ ఆయన ఇంకున్నదే మనకు బీచ్. ఇది లొకేషన్. సో లెట్స్ గో టు బ్యాక్. ఫైనల్గా అయితే మేము సోమనాథ్ రీచ్ అయినాము. ఇది వచ్చేసి మనకు సోమనాథ్కి నియరెస్ట్ ప్లేస్. ఇవన్నీ మనకు రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఎంట్రీ ప్లేస్. మనకు ఎగ్జిట్ అనేది వేరే ఉంటుంది. సోమనాథ్ లోపలికి వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంటుంది మనకు. ఇలా పోతే ఇవన్నీ మనకు డాట్మేటరీ రూమ్స్ ఉంటాయి, టెంపుల్ సంబంధించినవి. సో ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా వస్తే ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్లోనే మీకు ఎంక్వైరీ కౌంటర్ ఉంది. అక్కడ కనుక్కుంటే మనకు ఏర్పడుతుంది టోటల్గా. సో ముందంటే మనకు టెంపుల్, ఇక్కడనే మనకు రూమ్స్ దొరుకుతాయి. రూమ్స్ చాలానే ఉన్నాయి మనకు. కట్ సైడ్ కూడా మీకు కనబడుతుంది. రోడ్ కట్ సైడ్ అంతా రూమ్సే ఉన్నాయి మనకు, హోటల్స్. సో అక్కడ నుంచి ఇటు రావచ్చు. మనకి ఇది మెయిన్ టెంపుల్ ఇదే. సో ఇక్కడ నుంచి వెళ్తే ఇటు వచ్చేసి మనకు రూమ్స్ ఉంటాయి. ఇక్కడనే మనకు ఓల్డ్ టెంపుల్ ఉంటుంది, మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఓకే రైట్. ఇక మేము వచ్చేసి అయిపోయింది. టోటల్ మా వాళ్ళంతా దిగారు. సో ప్యాక్ అయిపోయింది. ఈరోజుతో ఇక్కడికి ఎండ్ మనది షెడ్యూల్. సో లోపల లెజర్ షో ఉంటుంది. లెజర్ షోని చూసేసి టెంపుల్ ఇక్కడ నుంచి వెళ్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి మనము రాజ్కోట్ టు వడోదర వెళ్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకొక షెడ్యూల్లో మనం కలుసుకుందాము. సో లోపల అలా ఉంటే కొన్ని విజువల్స్ కూడా చూద్దాం మనం, లెజర్ షో ఎలా ఉంటుంది ఏందన్నది. సో ఇక్కడ నుంచి వెళ్దాం. ఇదైతే మేము వచ్చిన వెహికల్ బండి. సో దీని యొక్క లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి
మాకైతే 3000 తీసుకున్నాడు టోటల్ 9 మెంబర్స్కి. డయ్యూ యూనిట్ టెరిటరీ ప్లేస్ అది మనకు. సో ఇక్కడ నుంచి మనకు 85 కిలోమీటర్స్ ఉంది. సో అప్ అండ్ డౌన్ కలిసి మనకు అక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి మేము బీచ్లో ఆల్మోస్ట్ అక్కడనే స్పెండ్ చేసినాము. టెంపుల్ ఆడ దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఇదంతా ఒకటి రైట్.